ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు. ఏం తమ్ముళ్ళు ఎవడైనా ఒక్కడైనా సమర్థమైన మంత్రులు ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఒక పాలసీ పెట్టాడు. ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క ఎమ్మెల్యే మనల్ని తిట్టాలి. మీరు చూస్తే వైసీపీలో బూత్ రత్న అయితే ఎమ్మెల్యే టికెట్, బూత్ సామ్రాట్ అయితే వాడికి మంత్రి పదవి. ముందు నన్ను తిట్టాలి, పవన్ కళ్యాణ్ తిట్టాలి, లోకేష్ తిట్టాలి, అప్పుడే వీళ్ళకి మంత్రి పదవులు, అప్పుడే ఎమ్మెల్యే సీట్లు, అప్పుడే ఎంపీ సీట్లు. ఇది ఎక్కడ సౌభాగ్యం అని అడుగుతున్నా. డయాఫామ్ వాల్ అంటే తెలియని వ్యక్తి ఓకే, హుషారుగా ఉన్నారు మీరు. డయాఫామ్ వాల్ అంటే తెలియని వ్యక్తి ఇరిగేషన్ శాఖ మంత్రి, పెట్టుబడులంటే కోడిగుడ్డు అనే వ్యక్తి ఐటీ మంత్రి, ధాన్యానికి సంచులు ఇవ్వలేని మంత్రి పౌర సరఫరాల మంత్రి, కోర్టు ఫైలు లేపేవాడు వ్యవసాయ శాఖ మంత్రి, గనులు మింగేసేవాడు గనుల శాఖ మంత్రి, క్లబ్బుల్లో డాన్సులు వేసే ఆవిడ మహిళా సంక్షేమం కోసం మాట్లాడుతుంది. ఏ తమ్ముళ్ళు అర్థమైందా మీకు ఇప్పటికైనా వీళ్ళ యొక్క వేషాలు? వీళ్ళ పెట్టుకొని మనం అంతా కూడా రాజకీయం చేయాల్సి వస్తా ఉంది. నేను గాని పవన్ కళ్యాణ్ గాని వేదిక పైన నాయకులు గాని మీ మీద గాని దాడులు చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి దౌర్భాగ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే రాజకీయాల్లోకి వచ్చింది మన మీద దాడి చేయించుకోవడానికి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలనో ఆలోచించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. నేను అడుగుతున్నా ఇక్కడే వాళ్ళందరినీ, బీసీలు ఉన్నారు, మొన్నే ప్రవేశపెట్టాం జై హో బీసీ అని. బీసీల కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకున్నది. నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నా, తెలుగుదేశానికి వెన్నెముక బీసీలు. ఆ బీసీలకు ప్రత్యేక ప్రణాళిక తీసుకు